అసలు గట్టిగా చెప్పాలి మీరు. అది వాళ్ళకి ఏం అర్థం కాలేదు ఇప్పుడు. 1 2 3 సి అంటున్నా, ఓకేనా? 1 2 3 సి అనగానే మీరు అందరూ ఏం చేయాలి తెలుసా? ఇలా నిల్చున్నారా? నిల్చున్న ప్లేస్ నుంచి ఇగో ఒక్క స్టెప్ మాత్రమే, జస్ట్ ఇగో ఇలా ముందుకు జంప్ చేయాలి అంతే. అలా జంప్ చేయగానే మనం అందరం బీచ్కి వెళ్ళిపోతాం. అర్థమైందా? అర్థమైందా? అందరూ ఓకే. కానీ ఈ అమ్మాయి ఎలా చూస్తుందంటే, ఈ అంకుల్కి ఏదో పిచ్చే ఎర్ర మెంటల్లో ఉంది, ఏంటి ఇలా జంప్ చేయగానే బీచ్కి వెళ్ళిపోతాం అంటున్నాడు. మా డాడీ కష్టపడి కార్లో బైక్లో తీసుకెళ్తుంటే. అవునా కాదా? అవునా కాదా? అవునా అవునా అంటుంది చూడండి. సరే నేను మ్యాజిక్ చేసి పట్టుకెళ్తాను మిమ్మల్ని అందరినీ, ఓకేనా? రెడీయా? వెళ్ళిపోతాం బీచ్కి. అక్కడ వెళ్దాం బీచ్కి. ఐస్ క్రీమ్ తింటావా? జొన్నపొడి తింటావా? మురి మిక్సర్ తింటావా? ఎంత కడుపులో అంత ఖాళీ ఉంది. అది కళ్ళు మూసుకోండి. క్లోజర్ ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్. అరే అంత గట్టిగా ముయ్యకరా, మళ్ళీ కళ్ళు తెరిసా కూడా అంత చీకగా ఉంటుంది. నార్మల్గా ముయ్యు. నిమ్మకాయ పిండేస్తున్నాడు కళ్ళని. తమ్ముడు టికెట్ కలగకుండా అందరూ కళ్ళు మూసారో లేదో చూస్తున్నావు, కానీ నేను చూస్తాను. నువ్వు కళ్ళు మూయి. అక్కడ కళ్ళు మూయి. అది సూపర్. ఓకేనా? అందరు మూసారా? అది మా సీతక్క చూసారా? అక్కడ మనం ఆడించు, అక్కే మనతో ఆడుకుంటుంది. ఇగో ఎవరైనా పొరపాటును కానీ కళ్ళు కానీ సగం తెరిచారా, వీళ్ళు నిజంగా పట్టుకెళ్తాడా లేదని సగం మూసి సగం తెరిచారా, సగం బాడీ బీచ్కి వెళ్ళిపోద్ది, సగం బాడీ డ్రైనేజ్లోకి వెళ్ళిపోద్ది. అందరూ మంచి బట్టలు వేసుకున్నారు, పాడైపోతుంది. చూసుకోండి మళ్ళీ ఫుల్గా వెళ్ళాలంటే ఫుల్గా కళ్ళు మూసుకోండి, ఓకేనా? ప్యాంట్ కూడా పైకి ఎత్తేస్తుంది, ఎక్కడ తెలిసిపోతుంది. అలాంటి ప్రిపరేషన్ ఉండాలి బీచ్కి వెళ్ళాలంటే. సూపర్. రెడీయా? వెళ్ళిపోదామా? ఓకే రెడీ. 1 2 3. సి అన్నాక జంప్ చేయాలి. వెళ్దాం బీచ్కి వెళ్దాం, కంగారు పడద్దా? సి అన్నాక జంప్ చేయాలి అందరూ. ఎవరు పిలిచేస్తున్నాం? వైల్డ్ కార్డ్ ఎంట్రీయా? మళ్ళీ తప్పిపోతాం బీచ్లో, జాగ్రత్త. వెళ్ళిపోదాం, లేట్ అయిపోయింది ఆల్రెడీ బాగా. రెడీ 1 2. తమ్ముడు లేచి ఉన్నావా, పడుకుని పోయావా? చేతులు కట్టేస్తున్నావు. చర్చిలో ఇలాగే చేస్తావు కదా నువ్వు. అలా చేయకూడదు. చర్చికి వెళ్ళి అన్నీ వినాలి. వింటావా? చర్చికి వెళ్ళి ఏదో ఒకటి చెప్పరా. మా వాడు బాగుంటాం అండి, ఏమనుకోకండి. బర్త్డే బాగా కావాలని కోరుకున్నాడు. ఎంత మంచివాడు. వెళ్ళిపోదామా? ఓకేనా? కల్పించుకోండి. రెడీయా? 1 నేను చెప్తాను 2 3 సి. అది ఇప్పుడు శాండ్ అనగానే బ్యాక్ జంప్ చేయాలి, ఓకేనా? రెడీ? శాండ్ సి శాండ్. అది కొలదారండి. ఇంకా బాగుందా బీచ్? అది చూసారా? చెప్పండి కూడా మ్యాజిక్. అది స్టేజ్ మీద ఉన్న వాళ్ళకి కనిపిస్తుంది, కింద ఉన్న వాళ్ళకి కనిపించలేదు. మరి వాళ్ళకి కూడా చూపిద్దాం బీచ్. ఈసారి మీరు అందరూ కళ్ళు తెరిచి జంప్ చేయాలి, ఓకేనా? రెడీయా? రెడీ 1 2. కళ్ళు తెర్రా. పూర్వజన్మలో ఏ సర్బత్ షాప్లోనో దేంట్లోనో పనిచేసి ఉంటావు నువ్వు కూడా. అందుకే కళ్ళు ఇలా నిమ్మకాయలు పిండేస్తున్నావు, ఓకేనా? ఈసారి కళ్ళు తెరిచి జంప్ చేయాలి, ఓకేనా? రెడీ 1 2 3 సి. ఇది బాగుందా బీచ్? బాగుందా? ఏదిరా బీచ్? లేదా బీచ్? అందరు బ్యాక్ వచ్చింది. శాండ్. చిన్నప్పుడు మమ్మీ వాళ్ళు చెప్పారా, తెలియని వాళ్ళు చాక్లెట్లు బిస్కెట్లు ఇస్తే తీసుకోకండి అని చెప్పారా? చెప్పారా లేదా? ఆడికి వినిపించదు. చెప్పారా? ఎవరైనా తెలియని వాళ్ళు ఎక్కడికైనా తీసుకెళ్తానంటే వెళ్ళొచ్చా? మరి పిల్లగానే అందరూ బీచ్ కానీ రెడీ అయిపోయారు. జస్ట్ గేమ్ అనమాట, సరదాకి, ఓకేనా? సో గేమ్ ఏంటంటే మీరు అందరూ నిల్చున్నారా? సి అంటే ఫ్రంట్కి జంప్ చేయాలి, శాండ్ అంటే బ్యాక్కి జంప్ చేయాలి, ఓకేనా? రిపీట్ చేస్తే అదే ప్లేస్లో ఉండాలి, కదలకూడదు. కదిలారంటే అవుట్ అయిపోయినట్టే, ఓకేనా? కానీ ఈ గేమ్లో ఎవరైతే విన్ అవుతారో వాళ్ళకి మాత్రం నా దగ్గర ఒక మంచి స్పెషల్ ప్రైజ్ ఉన్నది. ఎవరికి కావాలి గిఫ్ట్? అయిపోయి అందరికి కావాలా? మరి ఎవరు విన్ అయితే వాళ్ళదే గిఫ్ట్, ఓకేనా? చూద్దాం ఎవరు విన్ అవుతారు, ఓకేనా? అందరూ శాండ్లోకి వచ్చేయండి, బ్యాక్కి శాండ్, ఓకేనా? రెడీ? ఏదో ఒకటి చెప్పరా, వెళ్ళే లోపల ఏదో ఒకటి మాట్లాడచ్చు కదా. మావాడు మౌన్ తర్వాత అన్నాడు. రెడీయా? రెడీ? సి శాండ్ సి శాండ్ శాండ్. అది అక్క అవునా, పారిపోతాం కిందకి దా. నిన్ను కూడా చూస్తాను దాక్కుంటున్నాను. అరే
నిన్న అక్క ముందు వెనక్కి జాడించేస్తుంది. పద. రెడీయా? రెడీ? సి సి. సూపర్. పద. నువ్వు కూడా అది కింద పద. నెక్స్ట్ గేమ్ కూర్చోద్దాం మన అందరం. కిందకి వెళ్ళిపోండి, ప్లేసెస్లో కూర్చోండి ఫాస్ట్గా. రెడీయా? ఎక్కడున్నారు? సి కాదు, ఫంక్షన్ హాల్ ఇది. ఓకేనా? రెడీ? శాండ్. సి శాండ్. శాండ్. చూసారా ఎంతో వినయం కలిగిన వాళ్ళు ఇలా వంగి వంగి దండాలు పెడతారు మీ అందరి కోసం. బాబా సూపర్ రా. రెడీయా? రెడీ? శాండ్. పద. అలా పద. అలా 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 చూసాను. ఇక్కడ ఎవరమ్మా వజ్రం? ఎవరో జంప్ చేశారా? చెప్పకండారా అంట. జంప్ చేశారు. శాండ్. సి సి. ఓకే సి. వెళ్ళిపోండి వెయిట్. శాండ్. సి సి. పదక్క అక్క నువ్వు కూడా. ఇద్దరు వెళ్ళి అని జెన్నీ లాగా ఇలా నడిచేస్తున్నారు జంప్ చేయకుండా. కింద పదండి, కిందకి. అది పదక్క. తమ్ముడు నువ్వు కూడా పద. చూసి రెడీ? శాండ్. సి శాండ్. సి. చున్నీ రాదు కదక్క, నీదేనా? సూపర్. పద పద. సి శాండ్. సి సి. ఓకే సి సి. ఎంత తెలియని వాళ్ళు అండి అందరూ. ఫుల్ ఎక్స్పీరియన్స్ అయిపోయారు. ఇప్పుడు లాభం లేదు, మనం ఫాస్ట్గా ఆడతాం ఇంకా. ఓకేనా? రెడీయా? రెడీయా? ఏదో ఒకటి చెప్పరా. ఎంత కష్టపడుతుంటారా నిన్ను మాట్లాడించడానికి. రెడీయా? రెడీ? సి. ఇందాక నుంచి మా వాడు సైకిల్ పంపు గాలి కొట్టినాడు. ఇలా చేయవా? అవుటవా? ఓకే చూద్దాం. రెడీ? శాండ్. సి శాండ్. సి. దా. పాస్టర్ గారు చెప్పినట్టు ఉన్నారు, ముహూర్తం బాగాలేదు తమ్ముడు నువ్వు జంప్ చేయకని చెప్పి, అందుకని లేట్ జంప్ చేస్తున్నావు. ఓకేనా? రెడీయా? సి. ఇంకోసారి గాలి కొట్టావు అవుట్ చేసేస్తాను నేను. కదలకూడదు, మన పాలసీ తెలుసు కదా, ఇది కూడా కదలడమే. ఓకే రెడీ? అబ్బాయిలందరూ అవుట్ అయిపోయారా? సారీ ఉన్నావు కదా మర్చిపోయిగా. ఎవరో తెలుసా? మగజాతి ఆనిముత్యం అంటే ఏంటి తెలుసా? ఇప్పుడు ఇక్కడ ఉన్న బాయ్స్ అందరి పరువు నీ చేతుల్లోనే ఉంది. ఎలాగైనా ఈ గేమ్లో బాయ్సే గెలాలి. తెలుసా బాయ్స్? మా బాయ్స్కి ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారు అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. ఏదైనా చూపించు. బాయ్స్ గెలుస్తాం. రెడీ? సి. గాలి కొట్టినట్టు కొట్టాడా గాలి? అది లేదా? అకారా అంత లోతుంది అలాగే ఎలా గెలుపుతామా? అవుట్ అయిపోతా. సి. ఫెవికిక్ వేసావా? కదలట్లేదు అసలు. ఓకే శాండ్. సి శాండ్. సి సి. పాపం మైకేల్ జాక్సన్ అలా మావాడు ఫుల్గా ముందుకు రాకపోతే ఫుల్గా వెనక్కి వెళ్ళాడు, కానీ ఆయన అమ్మాయిల చేతిలో అబ్బాయిలు ఎప్పుడు గెలిచారులే. సరదాగా అన్నానండి బాబు, మీరేంటి? రెడీయా? రెడీయా? రెడీ? సి. దాకారా కళ్ళు తిరిగా అలా అవుతున్నాం. రెడీ? సి సి. శాండ్. సి శాండ్. సి 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 సి. జంప్ చేయండిరా, అవుట్ అవరా? సరే, మంది కూడా బిగ్ బాస్ అంత బడ్జెట్ లేకపోయినా మంచి గేమ్ అండి. అందుకని ఇప్పుడు మనం చిన్న క్లైమాక్స్లో ట్విస్ట్ ప్లాన్ చేసాం. ట్విస్ట్ ఏంటో చెప్తే షాక్ అయిపోతారు చూడండి. ఇప్పుడు సి అంటే ఫ్రంట్కి జంప్ చేస్తారు కదా, ఇప్పుడు సి అంటే బ్యాక్ జంప్ చేయాలి, శాండ్ అంటే ఫ్రంట్కి జంప్ చేయాలి. చేయలేదు కదా, ఆల్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. రెడీ? సి
sand, sea, sand, sea, sand, sand, sand. దా కారా నా ప్రాణం కాపాడడానికి గదిలో పద అటు వెళ్ళిపోతాం దగ్గరే. రెడీ? సి శాండ్, సి సి పద. రెడీ? సి దా అమ్మయ్య. అరే నెక్స్ట్ టైం తక్కువ మంది రండి, మీతోనే అయిపోయింది గేమ్ అంతా. అనా సూపర్ రా. నీ పేరేంటి? శరణ్. నాకు అంత గట్టిగా చప్పట్లు కూడా శరణ్ కూడా నాట 4th క్లాస్ 4th టైం ఏమో మంచి ఎక్స్పీరియన్స్ కోసం అని. అందుకే మ్యాథమెటిక్స్ మొన్న 5th క్లాస్ 5th టైం రాశాను. స్ట్రాంగ్ ఫౌండేషన్ ఉండాలన్నారు అందుకని. ఓకే, గట్టిగా చప్పట్లు కూడా. ఫోకస్ గేమ్ విన్నారు శరణ్య. సూపర్. ఫస్ట్ టైమే కదా? ఓకే ఓకే. పిల్లలు ఇంకా ఎంతమందికి